ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. जबरदस्त खतरनाक कॉमेडी शो. కాటుగా కళ్ళతోటి కాటే వేసావే, నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే, మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే, ఎలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే, చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా, చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా, నన్నే డిప్పిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా, నీ రింగుల జుట్టు చూసి పాడిపోయానే, నీ బొంగులో మాటలిని పాడిపోయానే. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Alright, so mana Zabardast episode ni start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome Khushbu garu and Shivaji garu. ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే పందెం వేయాలంటే మన టీమ్ లీడర్స్ రావాలి. సో లెట్స్ వెల్కమ్ దెం. వెల్కమ్ టు ఆల్ ది టీమ్ లీడర్స్. రాఘవ్ గారు, రేపు మాత్రం గెలుపు మీద అయితే హ్యాట్రిక్ అవుతది. మరి ఏమనుకుంటున్నారు? కొట్టేద్దాం అనుకుంటా. ఏంటి ఇంకా మీరు బతికే ఉన్నారా? 13 ఎపిసోడ్లు ఓడిపోయి మీరే బతుకున్నారు. నువ్వు నన్ను మాట్లాడించాలని చూస్తావు. నేను మాట్లాడితే సార్ ఫోన్ వస్తుంది అక్కడ. అది నా భయం నాది. ఆ ఫోన్ వస్తుంటే సరే, ఈ రోజు ఫోన్ రాదు. శివాజీ గారు, ఈ రోజు ఫోన్ రాదు మీకు. ఓకేనా సార్? ఓకే సరే, మీ మనసులో ఉన్న మాట బయట పెట్టండి, చెప్పండి. రాగానే చెప్పాల్సింది చెప్పేశాను ఆయనకి. ఆయన ఏదో అడుగుతాడు, మధ్యలో ఇంటర్ఫేర్ చేశాను. అదిగో ఎవరు? రాఘవ్ గారా? సార్ మీకు కాల్ ఉంది, ఏదైనా మాట్లాడతారా? మేడం లేదు మేడం, పర్లేదు. సరే, తర్వాత మాట్లాడు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మంచి విప్పి? మాకు హ్యాట్రిక్ ఇష్టం లేదు, ఓకేనా? నా మీద ఎంత నమ్మకం మీకు? రాఘవ తరపున చెప్తున్నాను, ఈసారి స్కిట్ కొడుతున్నాం, హ్యాట్రిక్ కొడుతున్నాం. హ్యాట్రిక్ గాని కొట్టకపోతే రాఘవ జబర్దస్త్ మానేస్తున్నారు, ఇది ఫిక్స్. ఏ రాంప్రసాద్ ఫైనల్ లా? రాఘవ ఫైనల్ లా? ఫైనల్. నాకు నీ మీద నమ్మకం ఉంది, ఇది ఫైనల్ లా? నాకు నమ్మకం లేదు సార్. కానీ ఎందుకో ఈసారి మీ వైపే కొంచెం వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది. ఎప్పుడు ఉంటది కదా, మాకు వెయిట్ ఉంది, అలాగే హెడ్ వెయిట్ ఉంది, అంతే తేడా. అరే మనిషి చంద్ర, అరే సరే, ఇటువైపు ఉన్న వెయిట్ కి 15,000, ఇటువైపు ఉన్న హెడ్ వెయిట్ కి 15,000. నీ వెయిట్లు పెరుగుతున్నాయి కానీ ఇక్కడ అమౌంట్ వెయిట్ పెరగట్లేదు, అదే 30,000. కాబట్టి లెట్స్ బిగిన్ మన ఇవాల్టి జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారం. సరదా శుక్రవారంలో ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు వాళ్ళ గొడవలతో ఏసీ కోచ్ లో కూడా తోటి ప్రయాణికులకి చెమటలు పట్టేస్తున్నారంట. ఇంతకీ వాళ్ళెవరు, ఏం చేస్తున్నారో తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. కాదు రాఘవ, మట్టి ఇలా కూడా తొక్కుతారని ఫస్ట్ టైం తెలిసింది నాకు. జీవితం ఒక రైలు ప్రయాణం అంటారండి. ఎందుకంటే రైలు అంటే ఇష్టం ఎవరికి ఉండదు చెప్పండి. రైలు ప్రయాణం విచిత్రంగా నా జీవితమే రైలు ప్రయాణం అయిపోయింది. నేను టీసీని ప్రతిరోజు ట్రైన్ లో తిరుగుతూనే ఉంటాను. బండి అక్కడ టైం అయిపోతుంది, నేను బయలుదేరుతానండి. కావాలండి బాబు టికెట్. సార్ నాకు బెర్త్ దొరకలేదు సార్. దొరకవమ్మా, కొనుక్కోవాలి ముందే.
ఎవరు పారేసుకోరు కదా స్టేషన్కి వెళ్ళి తీసుకోవాలి. వెళ్ళి 16 నెంబర్ లో కూర్చో. 16 నెంబర్ అండి. ఓకేనండి. కూర్చో, వస్తాను. టికెట్ ఏదమ్మా, కూర్చో. ఏంటమ్మా మీరేమో ఆ 16 నెంబర్ లో కూర్చోమన్నారా? అక్కడ ఆల్రెడీ ఇంకొకటి ఉన్నాడు. ఎవరిచ్చారండి వాళ్ళకి? నాకు తెలియకున్నాను. నేను కదా ఇచ్చాను. కూర్చో, మాట్లాడతాను. నేను ఇచ్చింది. నువ్వా? మా ఆవిడ కూడా టీసీ. ఇద్దరం ఒకే బండిలో. డబుల్. నాకన్నా 2 ఏళ్ళు జూనియర్. ఇది డబుల్ ఇంజిన్. ఏదో బతుకు తెరువు కోసం చేస్తున్నావులేండి. అవును, 16 నెంబర్ బెత్తన ఇచ్చాను కదా ముందు. నువ్వెవరితో ఇవ్వడానికి? అలాగా ఎక్కింది నేను ఇస్తాను. ఈ రోజు డ్యూటీ నాకు వచ్చిందండి వయ్యారి. ముందు డ్యూటీ నీకు కాదు, నాకు. నేను వచ్చాను కదా ముందే 16 నెంబర్ బెత్త రాశాను. ఎవరిని కూర్చోబెట్టావు అక్కడ? ఇంటి దగ్గర 4 గంటలకు లేపరా అన్నాను. లేపకుండా ఈ మత్తికి ఊపుకుంటూ వచ్చేసాడు. నిన్న నువ్వు లేపమన్నావు, లేపితే తిట్టావు. నేను డ్యూటీ లేదు. డ్యూటీ లేనప్పుడు నాకు అనవసరం, అందుకే తిడతావు. ఈ రోజు నేను లేపలేదు. నేను అంతే. ఎక్కడ కూర్చోమంటారు? నా నెత్తి మీద కూర్చోరా. అండి గురుగారు, ఆడపిల్లి గుడానికి తనకి మధ్యలో ఒకసారి ఆపరా. ఎందుకమ్మా? మా చుట్టాలని ఆడుకోండి. ట్రైన్ అనుకున్నావా, ట్రాక్టర్ అనుకున్నావా? గుర్తు పెట్టుకో, జనం ముందు మనం ఇలా కొట్టుకోకూడదు. మనం ఎంత మంచి జాబులు చేస్తున్నాం. టీసీ అంటే ఏంటో తెలుసా నీకు? అసలు 10th క్లాస్ లో ఇస్తారు కదా. ఎవరో నీకు ఉద్యోగం వచ్చింది. టీసీ అంటే 10th క్లాస్ లో ఇచ్చేది కాదు, టికెట్ కలెక్టర్ అంటాడు. ఒక హుందా అయిన జాబు. లోపల వైట్ షర్టు, పైన తెల్ల కోటు, చేతిలో అట్ట, ఇంకో చేతిలో పెన్ను పెట్టుకుని గంభీరంగా చేస్తారు. ఇప్పుడు చెప్పు, నేను ఎవరిని? నా మొగుడివి. దీంతో పళ్ళపోతున్నాను భయ్యా. కొద్దిగా అర్థం చేసుకుని మాట్లాడు. ఎందుకు? బిర్యానీ 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 బిర్యానీ. బాబు ఏం బిర్యానీ ఉంది? దమ్ము లేని బిర్యానీ. అదేంటి దమ్ బిర్యానీ కదా అది? దమ్ బిర్యానీ ఏ అదమైన అమ్ముతాడు. దమ్ము లేని బిర్యానీ మన స్పెషాలిటీ. అయితే అడిగి అది మైక్ చూసావా? నువ్వు నా మీద చేయి చేసుకోబట్టి దమ్ములోని బిర్యానీ అంటే నాకు ఏమని చెప్తాడు. అసలు అట్టబట్టరా ఇక్కడికి. గురుగారు ఆయన తర్వాత చూసుకోండి, కానీ ముందు 15,000 ఇవ్వండి. 15,000? మీరు మనకు అప్పున్నారుగా. నేను అప్పు ఉన్నాడు ఏంటయ్యా? మేడం గారు తీసుకున్నారులేండి. 15,000 తిన్నావా? అంటే నువ్వు డ్యూటీ చేయడానికి తింటున్నావా? ఎక్కుతున్నావా? పొద్దున్నే క్యారేజ్ వండుకొని రారా అంటే తిప్పుకుంటూ వచ్చేస్తావా? అంటే డ్యూటీ నాకు ఉండదా? నేను వంట చేసి క్యారేజీలు కట్టుకుని రావాలా? 4ంటికి లేచి ఏం పీకుతున్నావు నువ్వు? 4ంటికి లేచి కాదా, నువ్వు ఇంట్లో ఉంచుకుని వంట చేసుకుని రావాలా? నేను చెయ్యను. 2 రోజుల్లో నేను చెయ్యను. ఈ 2,000 తీసుకుని మళ్ళీ ఎప్పుడు మేడం గారితో జాగ్రత్తగా ఉంటుంది. బాబు నాకు డౌట్ అండి. ఏంటమ్మా? ఇప్పుడు 80 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ వెళ్తుందండి పట్టాల మీద. ఆ ట్రైన్ అమలాపురంలో ఆగుతుందా? ఆగుతుందమ్మా. ఆగదండి. ఆగుతుందని చెప్పి అంత ఖచ్చితంగా ఎలా అడుగుతున్నావు అనుకో? ఎందుకంటే అమలాపురంలో స్టేషన్ లేదు కాబట్టి. ఏదైనా ప్యాసింజర్లు కొద్దిగా తక్కువగా ఉన్నారు ట్రైన్ లో. టికెట్ తీ, నువ్వు ఎక్కుతారు. సార్ ట్రైన్ వెళ్ళిపోతుంది సార్. ఇంతకాలం రైలు ప్రయాణమే అందంగా ఉంటది అనుకున్నాను. ప్రయాణికులు కూడా అందంగా ఉంటారన్నమాట. ఉంటారు. చెప్పండి మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? హనీమూన్ కి వెళ్తున్నాను. అయ్యో, ఒక్కళ్ళు వెళ్తున్నారు? అంటే నాకు మాత్రమే బెర్త్ కన్ఫర్మ్ అయింది, మా ఆయనకి అవ్వలేదు. బెర్త్ గురించి ఆలోచించింది కానీ భర్త గురించి ఆలోచించలేదు. సూపర్ ఉమెన్. ఇంత గొప్ప భార్య నేను ఎక్కడా చూడలేదండి. ఇంతకు ఆవిడెవరు? మా యమగండం. బాండం అది ఎక్కడికి వెళ్తే నీకెందుకు? ప్రయాణికురాలు కదా, టికెట్ లో ఎక్కడికి వెళ్తున్నారు ఏంటో. నిన్ను అడిగాడా? అడగలేదండి. నిన్ను అడిగాడా? అడగడండి. దాన్ని ఎందుకు అడిగా మరి? ప్రయాణికురాలు కదా. అంత ప్రయాణికురాల మీద హెల్ప్ చూపించేస్తున్నావా? నువ్వు ఇంకో భోగిలో జూట్ చేసుకో. ఇలా కొట్టామంటే నేను ఇక్కడ ఉండను, అంతే. వేరే భోగికి వెళ్ళిపోతాను. సార్ నన్ను ఎక్కడ కూర్చోమంటారు? నన్ను ఎత్తి మీద కూర్చోని చెప్తా. నిన్న ఇక్కడ ఎవరు కూర్చోబెట్టాడు? ఆ టీసీ గారు కూర్చోమన్నారండి. ఆడు కూర్చోబెట్టాడు.
టికెట్ ఏదో ఇందాలి ఇక్కడ కుర్రోడు ఉండాలి బయటికి తోసాను. ప్యాసింజర్ అనుకున్నావు కాగితం అనుకున్నావు అలా బయటికి తోసేస్తావా నువ్వు? ఫస్ట్ లో ఏమన్నావు నువ్వు? ఏమన్నా టికెట్ లేకపోతే తోసియాలన్నావు కదా. అన్నానా? అన్నావు కదా. మా నాన్న తోసినప్పుడు తెలీదా బాధ? పాపం ఆ కుర్రోడు ఏంట్రా ముఖం పచ్చడైపోయింది, కంకరాల మీద పడి కూడా మళ్ళీ వచ్చావు నువ్వు ఇక్కడికి? అంటే ఒక డౌట్ ఉండిపోయిందండి. ఏంట్రా డౌట్ ఏంటి? ఇప్పుడు గోల్డ్ చైన్ కరిగితే గోల్డ్ వస్తుంది కదా, మరి సైకిల్ చైన్ కరిగితే సైకిల్ ఎందుకు రాదు? ఏం పాయింట్ పెట్టావన్నా? నిన్ను తోసేట్లో తప్పే లేదురా, చూసావు సౌండ్ వచ్చింది. అయ్యో దొంగలు! ఏం లేవా? నిజమండి, ఆవిడ దగ్గర ఏం లేవు, మొత్తం నా దగ్గర అప్పెడుతుంది. అవునా? ఏం లేకపోతే ఏమున్నా ఈ దగ్గర? నా దగ్గర ఏమి లేవు సార్, ఆ అప్పులన్నీ చేస్తే నేనే కడుతుంటాను సార్. అవునా? సార్ ప్రయాణికులను చేయొద్దు సార్. అమ్మో ఆవిడని కాపాడని బాధ్యత సార్. గురువు గారు ఆవిడని కాపాడాలి. ఏం కావాలి మీకు? ఏం కావాలి సార్? ఫోన్ ఇచ్చేయండి సార్. ఏమైనా ఉంటే చూడండి సార్. చైన్ ఇవ్వండి సార్ మెడలో తొందరగా. ఆవిడ ఏం చేయొద్దు, ఆవిడ ప్రాణాలు కాపాడాలని బాధ్యత మనది. ఉంగరాలు తీయి, బంగారం ఇందులో ఉన్న డబ్బులు కూడా తీయి, బంగారం తొందరగా సార్. ఇది తీయండి సార్. వాచ్ కూడా మీరు కూడా ఏమంటే తీయండి సార్. గురువు గారు తీసుకోండి సార్. ఆవిడని మాత్రం కాపాడండి సార్. ప్లీజ్ సార్. ఆవిడ ఏం చేయొద్దండి, మాత్రం ఏం చేయొద్దు సార్. ప్లీజ్ సార్. బాయ్ బాయ్. ఇందాక నా మెడ మీద కత్తి పెట్టాడురా అంటే ఏమి పీకవా? ఇప్పుడు దానికి మాత్రం ఎగేసుకుంటూ అందరూ పీకెత్తావా? ఎందుకు ఊరికే కొడుతుంటా అట్లా నువ్వు? ఏమొచ్చింది మాయరుగా? నీ దగ్గరికి వస్తున్నావు. వాడు మీ చెల్లేపుక నా మీ చెల్లేపుక పని పట్టలేదు. బట్క ట్రైన్ లోకి వస్తే బంగారం దొరుకుతుంది అనుకున్నాను, వజ్రమే దొరికింది. రా చెప్తారు పని ఉంది. ఒక డౌట్. ఏ డౌట్? ముందుకురా. ఏ డౌట్? తీసుకెళ్తున్నారు కదా ఎక్కడికని? ఒకటి తెలుతుంగా తోడు ఉండాలని. ఆల్ ప్యాసింజర్స్ ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోండి. హలో. యా ఓకే సార్. నువ్వు ఏ ట్రైన్ ఎక్కాలరా? ఈ ట్రైనే. ట్రైన్ నెంబర్ ఎంత నీది? ట్రైన్ నెంబర్ 0000. దీని నెంబర్ ఎంత? 0123. 0123. ఏ ట్రైన్ ఎక్కాలి? ఏ ట్రైన్ ఎక్కేవరా నువ్వు? అలా కాదు బంగారం, దిగాక మారిపోతాం మనం. గుడి పెళ్ళాలన్నంత మాత్రం నువ్వు ఖుషు మ్యామ్ దగ్గర నుంచి విందాం ఫస్ట్. రాఘవ్ గారు చిన్న చిన్న కాన్సెప్ట్స్ బాగున్నాయి, అందరూ బాగా చేశారు. వెరీ నైస్. శివాజీ గారు స్కిట్ చాలా బాగుంది, అందరు బాగా చేశారు. థ్యాంక్ యూ జడ్జెస్. సో జడ్జెస్ స్కోర్స్ పరిస్థితి ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్. ఖుష్బు గారు. జడ్జెస్ రాకెట్ రాఘవన్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 15 out of 20. సరదా శుక్రవారంలో ఇప్పుడు ఓ ఫ్యామిలీ కాన్సెప్ట్ తో మనందరినీ కడుపు పన నవ్వించడానికి వచ్చేస్తున్నారు మోడో రామ్ ప్రసాద్ along with his team. వాడలోని మలినం శుభ్రం చేసేవారు, 4 రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు. మాసిన జుట్టు పన్నీర్ పట్టేవాడంటూ లేకుంటే తగ్గుతుందా తల్లబరు. నీళ్లల్లోనే నిలిచి ఉతికేవాడంటూ లేకుంటే నిలుచున్న మందపరు. ఏ పని ఎవరు చేస్తేనేమి వృత్తే మనకు దైవం అని బ్రహ్మంగారు నాడే అన్నారోయ్. వృత్తే మనకు దైవం. ఇలా చేస్తే ఇబ్బంది ఉండదా? అరే నేను షాప్ పెట్టింది పరువు కోసం పెట్టాను రా. 1 month బ్యాక్ ఒక అమ్మాయిని లవ్ చేశా. వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగా మీ అమ్మాయిని చేసుకుంటానని. చీ పోరా ఏం పీక్కుంటావు పీక్ అన్నాడు అంతే. వెంటనే షాప్ పెట్టా, ప్రతి వీక్ ఎక్కడికి వస్తున్నాడు బొచ్చు పీక్తున్నా రోజు. నువ్వు సామాన్యుడు కాదురా. అది మన రేంజ్ చదివిందా? మన దగ్గరికి ఎవరైనా వచ్చారా? అరే ఇంత ముందు రష్మి అందరికి వచ్చింది. వచ్చి నాకు ఏం చేస్తావు నాకు తెలియదు, ఖుష్బు గారి కన్నా అందంగా కనిపించాలన్నది. కావాలంటే ఖుష్బు అందం తగ్గిస్తాను తప్ప నిన్ను పెంచడం చాలా కష్టం అని చెప్పా. అరే పాల్తులారా, అరే ఓ అరే చూడు కస్టమర్లు వస్తున్నా, జాగ్రత్త. అమ్మా రావాలి ప్లీజ్, మీకు దండం పెడదా, దండం పెడదా. కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా, నడిచే కొండపల్లి బొమ్మ.
వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. చెప్పండి మీకు ఏ సర్వీస్ కావాలి? నాకు మంచిగా హెయిర్ స్పా చేసి వాష్ చేసి స్ట్రైట్నింగ్ చేయండి. ఓకేనా? ఓకే, మీరు విగ్గిచ్చి కూర్చోండి, 20 minutes ఇచ్చేస్తాను. అదే మేడం, మీరు విగ్గిచ్చి కూర్చోండి, చేసి ఇచ్చేస్తాను అంటున్నా. హలో, రష్మి లైఫ్ లో పెగ్గు లేదు, విగ్గు లేదు, నీకు సిగ్గు లేదు. ఇంకేం కావాలి మేడం? సరే చెప్పండి, కూర్చోండి. చేయి పట్టుకోనా? రెడీ మేడం. అదంతా డిస్ఇన్ఫెక్టెడ్ కదా? అంటే క్లీన్ చేసాం మేడం. అంటే ఎవరికి వాడలేని బ్రష్ నాకు వాడండి. అరే బాత్రూమ్ బ్రష్ పెట్టరా. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. చెప్పు తెగుద్ది. పర్లేదు మేడం, కుట్టించుకుంటాను, ప్రాబ్లం లేదు మాకు. ఇంకోటి ఏంటంటే డార్క్ సర్కిల్స్ పోవాలంటే ఏం చేయాలి? కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ పోవాలంటే మార్నింగ్ లెగ్గానే శీర్షాసనం వేయండి, తల కింద పెట్టి కాలు పైకి పెట్టుకోండి. ఓకే, అయితే పోతాయా? ఇక్కడ పైకి వెళ్ళిపోతాయి జారి. ఏం మాట్లాడుతున్నారు, మీకు ఏమైనా అర్థమవుతుందా? సర్వీస్ అయిపోయింది మేడం, మీరు బయలుదేరచ్చు. చైర్లో కూర్చుంటే 500 మాకు. నీ స్కిట్ లో నేను సర్వీసింగ్ చేయడానికి వచ్చాను కదా, అది ప్రాబ్లం ఇక్కడ. మేడం హెయిర్ కట్ చేయించుకున్నా నువ్వు? మొత్తం క్లీన్ చేయి, ఇటు ఇక్కడ చైర్ క్లీన్ చేయి. సర్వీస్ అంతా బాగా చేస్తారా? బ్రహ్మాండంగా చేస్తాం సార్. ఏం చేస్తారు మీరు? తెల్లగున్న వాళ్ళ నల్లగా చేస్తాం, నల్లగున్న వాళ్ళు తెల్ల చేస్తాం. ఓహో, అంతెందుకు ఎంతమంది అబ్బాయి దీన్ని అమ్మాయిని చేస్తాం మేమే. ఏం మాట్లాడుతున్నావురా? ఏం సార్ మీరు అలా చేస్తారు? అన్ని చేస్తాం. కొంచెం హెడ్ మసాజ్ చేయండి సార్. కూర్చోండి, మీరు కూర్చోండి సార్. బాగా చేయండి సార్. ఆ వాటర్ స్ప్రే ఎందుకు? సంఖ పైకి ఎత్తుంది సార్. ఎందుకు? స్మెల్ వస్తుంది అందుకనే. ఎంత థిక్ ఉంది. మెల్లె అది కాదు కానీ ఒక చిన్న ప్రాబ్లం అబ్బా. చెప్పండి. ఇగో ఈ మచ్చ కనబడొద్దు. ఏ మచ్చ? ఇక్కడ ఉన్న మచ్చ కనబడొద్దు. ఆ మచ్చ కనబడకూడదంటే ఇలా ఉన్నాడు సార్. కనిపిస్తుంది ఇప్పుడు? కనిపిస్తలేదు సార్. రోజు ఇలా ఉన్నాడు సరిపోద్ది. సరే, మీ దగ్గర స్పెషాలిటీ ఏంటి? మా దగ్గర పడుకోబెట్టి కట్ చేస్తామండి. పడుకోబెట్టి హెయిర్ కట్ చేస్తారా? మీరు పడుకొని చెప్తా. ఎలా సార్? మీరు అలా పడుకోండి, మీరు పడుకోండి, ఇటు చేస్తుంటా. అది కాదు సార్, నాకు హెయిర్ కట్ చేయమంటున్నా నేను. మీకంటే అలా కష్టం సార్. సర్లే, నాకు కొంచెం మసాజ్ చేయండి. మీరు ఇలా కటింగ్ లైవ్ చేస్తుంటారు కదా? అవును. ఏమైనా మిగిలిద్దా? ఎంత బొచ్చు మిగిలితే రోజు మాకు తీసుకెళ్లి విగ్గు చేయించుకుంటాం సార్. ఇప్పుడు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి, ఏం చేయాలి? పీక్కోవడమే. చూస్తావా? ఐపీఎల్ ఈ బాబాయ్ ఆర్సీబీ ఫ్యాన్ సార్, ఇరదీస్తున్నారుగా. చిచ్చి అది లీగ్ కూడా రాదు సార్. టీం బాగా ఫామ్ లోకి వచ్చింది సార్. వరస్ట్ సార్, కప్పు కొట్టదు. ఏమయ్యా మెడ పట్టేసింది? మెడ పట్టేలే, ఆడు తిప్పేశాడు. ఆడు ఆర్సీబీ ఫ్యాన్. ఆర్సీబీ అంటే ఇలాగే ఉంటది మరి. ఆర్సీబీ విన్ అవుద్ది. ఆ మాట గెలిచిన తర్వాత అప్పుడు మళ్ళీ సెట్ చేస్తా నీకు. వెళ్ళు. మీరు అయ్యో, నేను ఆర్సీబీ పెద్ద ఫ్యాన్ అండి బాబు. అవునా? కప్పు ఖచ్చితంగా వాళ్ళే కొడతారు. సూపర్. రోహిత్ శర్మ భలే ఆడుతున్నారండి. రోహిత్ శర్మ ముంబై రా, బయటికి వెళ్ళు. ఖతం, బాయ్ బాయ్. ఏం చేస్తున్నారా? యూనిసెక్స్ అని రాశారు, అమ్మాయిలు పెట్టారు. బాగానే ఉంటుందా సర్వీస్? మా చేస్తారు సార్, మన యూనిసెక్స్ చాలా బాగుంటుంది. లోపలండి, లోపలండి. అవును, ఏంటి మొత్తం సీసీ కెమెరాలు పెట్టారు ఏంటి లోపల? ఏం జరుగుతుందో చూడాలి కదా సార్. ఏం జరిగిందో మీరు చూస్తారా? ఏం మాట్లాడతాడు నువ్వు? మీరు కూర్చోండి, ఆ అద్దం ముందు. అరే పెద్ద అద్దం ముందు కూర్చోబెట్టి సార్ని. అద్దం ముందు ఎందుకు? అంటే మీరు ఏం చేస్తున్నారు మీరు చూసుకోవాలి కదా సార్. మీరు కూర్చోండి సార్. అరే శాంతిని పిలు. శాంతి. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. దేనికి తీసుకెళ్తారు? ఇది యూనిసెక్స్ సెలూన్ అంటే కటింగ్, మెడిక్యూర్, పెడిక్యూర్ ఇవన్నీ చేస్తాం మేము. దానికి ఎందుకు కటింగ్ షాప్ అని రాసుకోవచ్చు కదా, మళ్ళీ యూనిసెక్స్ ఇవన్నీ ఏంటి? అంటే సిటీలో అలాగే చేస్తారు సార్, ఊర్లో అంటే వేరే ఉంటాయి కానీ ఇక్కడ రెండు. కూర్చోండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు మీరు? మీకు ఏం కావాలి చెప్పండి, కూర్చొని చెప్తాను. మీరు కూర్చోండి కొంచెంసేపు. అరే సార్కి కొంచెం వాటర్ స్ప్రే ఎందుకు? మసాజ్ చేస్తున్నారా? ఓకే చేయండి. బాగుందయ్యా మసాజ్. పైన ఫోటోలు అయ్యి ఉన్నాయి. ఎవరన్నా ఒక అమ్మాయిని మసాజ్ చేస్తున్నాను సార్. అయ్యి బాబాయ్ కాలరంట. నేను ఎప్పుడు ఇలాంటి అట్ల కాడికి రాలేదండి, కానీ ఏం చేస్తాం మా ఆయన గారి కోసం కొత్త రెడీ అవ్వాలని చెప్పేసి వచ్చాను. ఏంటమ్మా? నాకు కొంచెం పెడిక్యూర్లు, మెడిక్యూర్లు, జుట్టు ఐరన్ ఇవన్నీ చెయ్యాలి. పెడిక్యూర్, మెడిక్యూర్ పెద్ద పెద్ద వాడుతుంది. ముందు దీనికి ఏదో క్యూర్ చేయాలి, ఆపరేషన్ చేయించి. నువ్వు కూర్చో, అటుపకి వెళ్ళు. అరే ఆవిడ సర్వీసింగ్ చూడు. కొంచెం కూర్చోమ్మా. అరే నువ్వు చెప్పరా. ఏమండి ఇప్పుడు నాకు ఎవరో అమ్మాయిలు గట్టా ఇక్కడ.
ఉండరు సార్ ఇక్కడ. మీరు వచ్చింది దీనికంటే చేయించుకోండి. ఇక్కడ పట్టించుకోరేటి? ఇగో చెప్పండి ఏం కావాలి? ఇక్కడేమో ఎరిపోయి, ఇక్కడేమో నలిపోయి. ఒరే నువ్వు వెళ్ళి తలిపేయి. దేనికి? ఏదో నలిపేయమంటుంది ఇది. ఓరి దరిద్రుడా, నలిపేయమందే తలకే రొంగేయమన్నాను నేను. అర్థమైందా? ఐ థింక్ వాటో వాట్. ఇప్పుడు మన దగ్గర ఇంకేం స్పెషాలిటీలు ఉన్నాయి? ఏమన్నా అమ్మాయిలు తిప్పుతావు కానీ మంచి ప్లేస్ లో తిప్పావు. ఇప్పుడు ఇంకేముండవా ఇక్కడ? ఇక్కడ ఏముండవు. ఇంకా ప్రతిసారి ఏముంది అనుకో, అదొంది దాన్ని తీసుకెళ్తావా? అది వద్దులే అండి, ఏమన్నా చూడండి. కొద్దిగా చూడమంటావు ఏంట్రా? నీకు ఇలా ముందు పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఫస్ట్. యు ఆర్ అండర్ అరెస్ట్. నేను మఫ్టీలో ఉన్న ఎస్ఐని. మఫ్టీలో ఎస్ఐ? నువ్వు బాగానే కటింగ్ అదంతా చేస్తున్నావు. ఇలాంటి చెత్తనా కొడుకులు వస్తారని నేను మఫ్టీలో వచ్చా. సార్ మీ మఫ్టీలో వచ్చారా? ఎలా రియాక్టర్ అర్థం అవట్లేదు సార్. షాకింగ్ న్యూస్ నాకు. షాక్ ఇస్తాం మరి. అట్లా ఇప్పుడు ఏం చేయాలి సార్? అరెస్ట్ చేస్తా నేను. ఎందుకు సార్? నువ్వు చెత్తనా కొడుక ఇలాంటి దానికి మంచి చెడు చేస్తావు నువ్వు. ఏటైతే ఇది బ్యూటీ పార్లర్ కాదా? బ్యూటీ పార్లర్ అండి. మీకు అలా అర్థమైతే సరిగ్గా ఏం చేయలేదు. లోపల రండి, మనం చేసుకోవచ్చు. అందుకే ఇలా సిటీలో అంటే పనులు చేయకూడదు. మన లోపల పద. Alright, so judges, ఎలా అనిపించింది ఈ స్కిట్? లెట్స్ స్టార్ట్ విత్ శివాజీ గారు. రాంప్రసాద్ బాగుంది, డెఫినెట్ గా బాగుంది, సరదాగా ఉంది, సరదాగా ఎంటర్టైన్ చేశారు, బాగుంది, అందరు బాగా చేశారు యాజ్ యూజువల్. థ్యాంక్ యూ, నైస్ కాన్సెప్ట్, సరదాగా ఉంది. ఆటో రాంప్రసాద్ గారు సింపుల్ అండ్ నీట్ గా ఉంది, బాగుంది నిజంగానే. ఆల్ డన్ వెల్. సో జడ్జెస్ కోర్స్ పరిస్థితి ఏంటి? ఖుషు మ్యామ్. Judges Auto Ram Prasad and team keep chase scores, full scores 20 out of 20. సరదా శుక్రవారంలో ఇప్పుడు కొత్తగా పెళ్ళై హుషియార్లో ఉండాల్సిన మన నూకరాజు పరేషాన్ లో ఉన్నాడంట. మరి ఆ పరేషాన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with తాగ్బోతు రమేష్ and team. లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్తేనే రా. కష్టాలైనా కన్నీళ్ళైనా గజ్జ కళ్ళు మన్నదు. భలే ఉంది, తగిలితే తగిలింది కానీ బాగుంది. సింగం సింగం కంపోజింగ్ వేస్ట్ అయిపోయిందా సార్? లేపురా కానిస్టేబుల్ సార్, తీసుకెళ్ళి వీడిని చల్లవేయండిరా. వీడు అసలు శివాజీ గారి తాలూకు సార్. అయితే ఆయన వల్ల మన జాబ్ పోద్ది సార్. జాబ్ తీసేస్తారా? తీసేని. అర్థమైందా? సింగం రా. సింగం తప్పితే ఏం అర్థం కాలేదు సార్. సినిమాలో నాకు అదే అర్థం కాలేదు, నేను ఎవరితో చెప్పుకోను. ఏం మాట్లాడతాడు నువ్వు? సార్ ఒక కంప్లైంట్ వచ్చింది సార్. కంప్లైంట్ ఏమొచ్చింది? హైదరాబాద్ లో బంగారం పోయిందండి సార్. హైదరాబాద్ లో బంగారం పోయిందా? పదండి వైజాగ్ వెళ్ళి వెతుకుదాం. హైదరాబాద్ లో బంగారం పోతే వైజాగ్ వెళ్ళి ఎతకటం సార్. మొత్తం పేపర్ చూడలేదా నువ్వు? చూడలేదు సార్. బంగారానికి రెక్కలు వచ్చినాయి అంటే రెక్కలు వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఎందుకుంటుంది? ఏ వైజాగ్ తమిళనాడు వెళ్ళిపోతుంది కదా. ఏం బేకార్ గానీ రా నువ్వు. ఈ రోజు మనకేమైనా కేసులు వస్తే చెప్పాలి, ఓకేనా? ఓకే సార్. పదండి అలా కేసులకు వెళ్దాం. పదండి పదండి సార్. కానిస్టేబుల్ కర్రలు తీయండి. దేనికి సార్? ఈ పంది కుక్కుని పట్టుకోండి. ఏంటి బాబా అన్న? వీడి పందికొక్కు కాదు సార్, చిన్న బుడతాడు. బుడతాడా? ఏమైంది? మా తమ్ముడు కనిపించట్లేదు సార్. నువ్వే కనబడట్లేదు, ఇంకా నీ తమ్ముడు ఏం కనిపిస్తాడు? మీ తమ్ముడు కనపడట్లేదా? ఎలా? ఏ కొంపదీసి నువ్వు వెతికి పెడతావా? లేదు సార్. ఇంకెవరు కనబడట్లేదు? మా నాన్న కనబడట్లేదు సార్. ఏరా ఇందాక మీ నాన్న కనబడట్లేదు అన్నావు, ఇప్పుడు మీ తమ్ముడు కనబడట్లేదు అన్నావు. ఎవరు కనబడట్లేదు కరెక్ట్ గా చెప్పు. మా నాన్న కనిపించలేదు. నాన్న కనిపించట్లేదు. నాన్న పేరేంటి? అమ్మకి తెలుసా? అమ్మకి తెలుసు. అమ్మ పేరేంటి? నాన్నకి తెలుసా? మరి నీకేం తెలుసురా? పని మనిషి పేరు తెలుసా? అంటే కానిస్టేబుల్ సార్, నిజంగానే వీళ్ళ నాన్న తప్పిపోయాడు రా. ఎలాగైనా సరే పక్క కాలనీకి వెళ్దాం, ఆ కాలనీకి వెళ్దాం, ఆ కాలనీకి వెళ్దాం, వీళ్ళ నాన్నని ఎత్తుకు తీసుకొద్దాం. రారా రారా లబ్బే లబ్బే. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. ఏంటి అంత దూరము? ఎందుకు అంత వైబ్రేట్ అవుతుంది? ఫస్ట్ టైం ఒక మగాడి చెయ్యి నా చేతికి తగిలింది సార్. ఫస్ట్ టైం సార్, ఫస్ట్ టైం అంట. రష్మి ఫస్ట్ టైం అంట.
లోపలికి వెళ్దాం ఇవాళ మన శోభనం. అవునా? సార్ రెడీ, ఈ కాలనీకి వెళ్దాం. రెడీ రారా, గద్దెతో పోద్ది మళ్ళా. ఇడు మీ నాన్న కాదా? పో 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 పో. ఇడు మీ నాన్న కాదా? పోరా పోరా పోరా. నాకు డౌట్, వాళ్ళిద్దరు ఎందుకు కొట్టారు సార్? సింగల్ సినిమా చూసావా? చూసాను. అందులో కొట్టమని నువ్వు అడిగావా ఎందుకు కొట్టావని? అడగలేదు. మరి నన్ను ఎందుకు కొడుతున్నావు? ఓకే బయటికి రారా. ఏంటి మీ నాన్న? నిజంగా మీ నాన్నైనా? ఎందుకు కొడుతున్నారు సార్ నన్ను? వాడు నీ కొడుకు కాదు. వాడు నా కొడుకు కాదు. ఎరా మీ నాన్న కాదు? నోరు తెరిచి నాన్న అంటే నువ్వు కొడుకు కాదు అని అంటున్నావా? అయినా ఒక కొడుకుని కనేసి అలా రోడ్డు మీద పడేసి ఆ రోడ్డు మీద తీసుకొని లోపలికి సిగ్గు లేదురా నీకు? సార్ ఏం మాట్లాడతారు సార్? నాకు పెళ్ళయ్యే వన్డే అయింది, ఈ రోజు నా శోభనం. మా కొడుకు ఎట్లా వస్తాడండి? ఓకే, ఇవన్నీ తేలాలంటే పోలీస్ స్టేషన్ కి పద. కొంత టైం ఇవ్వండి, లోపలికి వెళ్ళి వచ్చి మాట్లాడతాం. ఏం సార్ అలా వదిలేశారు? కానిస్టేబుల్ సార్, ఇంతసేపు ఆగాం, 2 సెకండ్లు ఆగలేవా? సార్ అదిగో వచ్చేసాడు. మా ఆవిడ గొడవ పెడుతుంది సార్. వాడు నా కొడుకే కాదు. వాడు నీ కొడుకే కాదని చెప్పానా? నీ కొడుకే అని చెప్తున్నానా? నా కొడుకు అని ప్రూఫ్స్ ఏంటి? ప్రూఫ్స్ క్లాప్. ఈ టైప్ లో తగిలాడేంటి? రమేష్, మర్యాదగా పోలీస్ స్టేషన్ కి వస్తావా రావా? ఏం మాట్లాడుతున్నారు సార్? అభం శుభం తెలియని నా మొగుడిని చూసి అన్ని నిందలేస్తున్నారు. అయినా వాడు ఈయన కొడుకని మీ దగ్గర ప్రూఫ్ ఏంటి సార్? ప్రూఫ్? డు యు వాంట్ ప్రూఫ్? yes. సుక్కు కూడా హైవే గురించి తెలుసా? కేపీహెచ్పీ మెట్రో గురించి తెలుసా? ఇంద్రానగర్. సార్ అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీ దగ్గర ప్రూఫ్ లో నేను అర్థమైంది. నా దగ్గర ప్రూఫ్లే కాదు, విత్ వీడియోస్ కూడా ఉన్నాయి. నడు పోలీస్ స్టేషన్ కి. నా కొడుకు కాదు. ఏంటి నా ముఖం డల్లుగా పెట్టావు? మీ నాన్నేనా? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ గుర్తొచ్చిందా? అమ్మ ఉంటే ఆడిపించేదా? రమేష్, చిన్న పిల్లోడిని ఏడిపించున్నావు కదయ్యా, వాళ్ళ అమ్మ ఉంటే వాడిని ఆడిపించేదంట. నా కొడుకే కాదని చెప్తున్నా. నీ కొడుకు కాదు? నువ్వు వాడిని ఇప్పుడు ఆడిపించవు? కాదు, నేను ఆడిపించా. కానిస్టేబుల్ సార్ ఎందుకు లేదు సార్ గన్నులు గిన్నెలు ఆడిస్తా. కొడుకు రమేష్, ఏం చేస్తున్నావు? నిజంగా వాడు నీ కొడుకే కదా? వాడు నీ కొడుకని నాకు అర్థమైపోయింది. నేనేమైనా తింగరబుచ్చి రష్మిని అనుకున్నావా? నువ్వేం చెప్తాది వినడానికి? వాడు నీ కొడుకే. నీతో నేను విడాకులు ఇచ్చేస్తా. నీకు నాకు ఏమీ లేదు. నా కొడుకు కాదు, నీ వల్ల నా భార్య వెళ్ళిపోయింది. నీ భార్య వెళ్ళిపోయింది? వాళ్ళ అమ్మకు నువ్వు అన్యాయం చేసినప్పుడు లేదా? వాడిని రోడ్డు మీద పడేసినప్పుడు లేదా? వాడిని ఎటు కాకుండా పనికి రాకుండా చేసినప్పుడు లేదా? ఏంటి వీడు మీ కొడుకా? సార్ సార్ ఇది కొంచెం మతమార్పు సార్. ఎవరిని చూసినా నాన్న నాన్న అంటారు సార్. ఎత్తుకొని వస్తే ఇక్కడ దొరికాడు సార్. జాగ్రత్తగా చూసుకోండి. ఓకే సార్. వాళ్ళ నాన్న దగ్గర చెప్పండి, ఓకేనా? జాగ్రత్త నాన్న. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అన్నావు కదరా. అంటే అది ఇప్పుడు నా పిల్ల వెళ్ళిపోయింది. ఆడెవడో నా కొడుకు కాకపోయినా నా పిల్లని వదిలేసావే. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? దీనికి ఏం సమాధానం చెప్తావు? ఐ యామ్ ఎక్స్క్యూజ్లీ సారీ. సారీ చెప్పాడేంట? ఇట్స్ ఓకే. సారీ చెప్పాడేంట? నడవండి. ఇప్పుడు నా పిల్ల నేడాన్ని ఎత్తుకోవాలి. సో జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఖుష్బూ మ్యామ్. నోకరాజు అని తాగవుతు రమేష్ గారు, స్కిట్ బాగుంది, ఆ కాన్సెప్ట్ బాగుంది. నోకరాజు గారు మీ పర్ఫార్మెన్స్ బాగుంది, అందరూ బాగా చేశారు. గుడ్ లక్. శివాజీ గారు బాగుంది. ఎవరు చేసిన ఏదో చేస్తున్నాం, ఏదో చెప్తున్నాం కదా, బ్రహ్మాండంగా ఉంది. స్కోర్స్ పరిస్థితి ఖుష్బూ మ్యామ్. So judges, non-stop Nukuraju and Tagmutu Ramesh team ki iche scores 18 out of 20. Alright, so mana ivalti Friday segment end ayyesariki scores vachi Rocket Raghava NT 15 out of 20.
Thumbs up Nukuraju, Tagbodu Ramesh and team 18 out of 20. And Order Ram Prasad and team full scores 20 out of 20. A total of 53. So, Saripota Sharivaram, Bhaskar Garu and team. Me target వచ్చి 54 plus. అలా కొద్దిగా పెద్ద సోఫా వేయించండి. ఇరుక్కుని చూడండి వాళ్ళు తుఫాను బాధితుల్లాగా. రాఘవ్ గారు అక్కడికే చోటు సరిపోతుంది. గెలవడానికి మార్కులు కావాలి, సోఫా కాదు. లేదు చచ్చిపోయింది వాయిస్ కాదు రాఘవారికి దీని దగ్గర కౌంటర్ లేదు. టైం ఇవ్వ కొంచెం. తెలుసు కదా ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఆల్మోస్ట్ 59-60 తెచ్చుకున్నారు వీళ్ళు. అవును వాళ్ళు ఇప్పుడు 52 తెచ్చుకుంటారు. పర్వాలేదు నాకు 50-52. సరే రాఘవ్ గారు శనివారం అయ్యాక మాట్లాడుకుందాం. ఇప్పుడే మాట్లాడడం. అయితే థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ రేపు కలుద్దాం.